అందరికీ నమస్కారం. నేను మీ జీవి సుందర్. నిన్న అమిత్ షా పార్లమెంట్లో మనం మాట్లాడిన చూసాం. अंबेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. ఆయన మాటలు వింటుంటే ఆయనకి అంబేద్కర్ పట్ల ఏ రకమైన ద్వేషం ఇన్సైడ్ ఉందనేది చాలా క్లియర్గా అవుతుంది. అది ఆయన ఒక్కరి తప్పే కాదు. ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలాలతో ఒక అంబేద్కర్ మీద హేట్రెడ్తో ఆయన మనసంతా నిండుంది కాబట్టి ఆయన రకంగా మాట్లాడాడు. దీన్ని ఖండించాల్సిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఇది ఒక పొలిటిసైజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంబేద్కర్ ఓడిపోయారని చెప్పి చెప్తున్నారు. హయాంలో అంబేద్కర్ కు తగిన గౌరవం లభించలేదన్నారు. అంబేద్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనే అన్నారు. అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఓడిపోవడం కాదు సార్. అంబేద్కర్ గారిని గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారికి ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారిని హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అంతేగాని మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఇలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు అని నేను అంటున్నాను. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ చాలా తప్పులు కూడా చేసింది, అన్నీ కరెక్ట్ చేసిందని చెప్పను. ఒక తప్పు ఉదాహరణగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు లాంటి మనిషిని నమ్మి ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం. మీకు మంత్రి పదవే కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే అసలు మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు మీ దృష్టిలోనే మీరు పడదురు కాదు, మీరు ఆయన్ని మోసం చేసే పరిస్థితిలోకి వెళ్ళేవారే కాదు. సో కాంగ్రెస్ పార్టీ మంచి చేసింది, చెడు కూడా చేసింది. మంచి ఏం చేసిందో ఈ వీడియోలో చెప్పాను, చెడు ఏం చేసిందో కూడా మీడియా చెప్పాను. కాబట్టి ఒకసారి దాని గురించి ఆలోచించుకోండి. మీరు అంబేద్కర్ గారిని ముట్టుకుంటే, అంబేద్కర్ గురించి మాట్లాడితే ఆల్రెడీ 2019లో మీరు భస్మం అయిపోయారు అంబేద్కర్ గారి గురించి, దళితుల గురించి మాట్లాడినందుకు. మళ్ళా ఇప్పుడు అదే పొగరతో అంబేద్కర్ గారిని తోలనాడుతూ మాట్లాడుతున్నారు. దీనివల్ల మీకు లాభం కలుగుతుందో నష్టం కలుగుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంబేద్కర్ గారిని టచ్ చేస్తే ఎవరన్నా, ఏ రాజకీయ నాయకుడైనా ఆయన్ని చులకనగా చేస్తూ మాట్లాడే పరిస్థితి ఉంటే తుక్కు అయిపోతారు. చరిత్ర చెప్తుంది, నేను చెప్పడం కాదు. నేనంతా మొన్న వచ్చిన చిన్న స్మాల్ పర్సన్ని. మీరు బోళ్ళంత రాజకీయం చూశారు, మీకు తెలుసు అంబేద్కర్ని టచ్ చేస్తే ఏం జరుగుతుందో. ఆలోచించుకుని మాట్లాడండి.